హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధు క్రియేటర్స్. ఈరోజు మీ ముందుకైతే నేను గోంగూర పికిల్తో వచ్చేసానండి. ప్రాసెస్ అయితే చాలా చాలా ఈజీ అండి. ఎలా చేసేయాలో చెప్పేస్తాను, చూసేయండి. చూసారు కదా, నేనైతే గోంగూర లీవ్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకున్నానండి. ఫ్రీ టైంలో ఆకులన్నీ తీసుకొని ఇప్పుడు అందులో కొంచెం కొంచెంగా తీసుకొని నేనైతే గోంగూరని అయితే వాష్ చేసుకుంటున్నాను. శుభ్రంగా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని అలా ఒక 5 మినిట్స్ పక్కనైతే పెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేవి కంప్లీట్గా పోయే వరకు మనం ఈ గోంగూరని అయితే మనం పక్కన పెట్టుకోవాలి. నేనైతే హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ అయితే వాష్ చేసుకుంటున్నాను. రిమైనింగ్ ఆఫ్ ఈ వాటర్ అనేవి ఓడిపోయిన తర్వాత రిమైనింగ్ ఆఫ్ అనేవి నేను వాష్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే ఈ గోంగూరన చేసుకుంటారు. మీరు ఏ స్టైల్లో చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్స్ చేయండి. మేమైతే ఎలా చేసుకుంటాము అన్నది చెప్పేస్తాను, చూసేయండి. చూసారు కదా, ఇలా కిందన కూడా ప్లేట్ పెట్టుకున్నాను. వాటర్ అనేవి కింద పోకుండా ఆ ప్లేట్లోకి పడతాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇదైతే వాష్ చేసుకున్న గోంగూర అండి. పక్కది ఇంకా వాష్ చేసుకోవాలి. వాటర్ అనేవి అలా కిందకు వచ్చేస్తాయి. లేదు మాకు ఇలాంటిది లేదు అనుకున్నవారు మనకి అన్నం గట్ట ఓర్చుకుంటారు కదా ఫ్రెండ్స్, అలాంటి జల్లుడున్నా పర్వాలేదు ఫ్రెండ్స్. వాటర్ అయితే వచ్చేస్తాయి. అలా కంప్లీట్గా వాటర్ పోయాకే మనం ఆకు అనేది కుక్ చేసుకోవాలండి. మనకి గోంగూర పికిల్లోకి కావాల్సినవి టమాటా, ఎండుమిర్చి, 3 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఒక 11 or 12 ఎండుమిరపకాయలు తీసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే టమాటాలు 2 తీసుకున్నాను, ఎందుకంటే ఇది ఎర్ర గోంగూర ఫ్రెండ్స్. మనకి టమాటాలు ఫ్లేవర్ కోసం అయితే వేసుకోవాలి, నార్మల్గా అయితే అవసరం లేదు. ఎందుకంటే ఇది పుల్లగా ఉంటుంది ఫ్రెండ్స్. లేదు మేము తెల్ల గోంగూర వండుకుంటాము అన్న వాళ్ళైతే ఒక 3-4 టమాటాలు అయితే పడతాయి ఫ్రెండ్స్. మేము ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఫ్రెండ్స్ ఈ ఎర్ర గోంగూర ప్రిపేర్ చేయడం, కాబట్టి మేము టమాటాలు అయితే చాలా తక్కువ వేసుకున్నాము. చింతపండు కూడా వేసుకోవాలండి మనం నార్మల్ గోంగూర అయితే వండుకుంటే. సో ఇది ఎర్ర గోంగూర కదా ఫ్రెండ్స్, సో చింతపండు అయితే మనం యూస్ చేయక్కర్లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి పుల్లగా ఉంటుంది కాబట్టి మనం చింతపండు అనేది వేయవసరం లేదు. చూసారు కదా, ఇలా జీలకర్ర, ఎండుమిర్చి వేపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వేగిన తర్వాత మనం ఇందులో టమాటాలు అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఎన్ని టైప్స్లో గోంగూర అనేది ప్రిపేర్ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు ఏ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకుంటారో కూడా చెప్పండి. చాలామంది వీడియోస్ చివరి వరకు చూడట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే. సో టమాటాలు అయితే ఇలా వేగిన తర్వాత మనం గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, అలా మనకి టమాటాలు అలా వచ్చిన తర్వాత మనం హాఫ్ ఆఫ్ ద గోంగూర అనేది వేసుకోవాలి. అలా కొంచెం 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 వేసుకోవాలి. మనకు చూడడానికి అయితే అంత ఆకు కనిపిస్తుంది, కాకపోతే అది చాలా తక్కువ అవుతుంది ఫ్రెండ్స్. నేను అంతా కడిగేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను. అలా కలుపుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సాల్ట్ అనేది మనకి గోంగూరలో చాలా ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. నాకైతే ఒక 3.5 స్పూన్స్ అయితే పట్టింది. మీకు సాల్ట్ కంటెంట్ని బట్టి మీరు వేసుకోండి, మీరు ఎంత తింటారో అంత. మాకైతే ఇంచుమించు 3.5-4 స్పూన్స్ వరకు సాల్ట్ అనేది పట్టింది. చూసారు కదా, ఆకంతా ఇంత అయింది ఫ్రెండ్స్. సో అలా సిమ్లో పెట్టుకొని మనం అలా కలుపుకుంటూ ఉండాలి. బాగా మనం దగ్గర పెట్టేసిన, చూసారు కదా, నేను ఇప్పుడైతే 2 స్పూన్స్ వేసాను. తర్వాత మిక్సీ పట్టిన తర్వాత అయితే ఇంకొక 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. మనం లేదు 4 స్పూన్స్ నేను మిక్సీ పట్టినప్పుడే వేసుకుంటాను అన్న మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎప్పుడైనా వేసుకోవచ్చు మనం. ఫైనల్గా లిడ్ పెట్టేసి 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టాను ఫ్రెండ్స్. ఇది మనం బాగా దగ్గరగా చేసుకుంటే మనం మిక్సీ పట్టినప్పుడు గరుగ్గా వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం నేనైతే ఇలా ఉన్నప్పుడు మనం కొంచెం లూజ్గా ఉన్నప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడం వల్ల ఏమవుద్దంటే మనకి మిక్సీ పట్టినప్పుడు ఈజీగా వచ్చి మనకి ఫైన్ పేస్ట్లో అదే మెత్తగా వస్తుందండి పికిల్ అనేది. చూసారు కదా, అలా అయితే వచ్చేసింది. ఇది బాగా చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకుందాం ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఫ్రెండ్స్. ఒక 15 మినిట్స్ తర్వాత బాగా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ అయితే పడుతున్నాను.
అయినా లైట్గా వేడైతే ఉన్నది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇలా మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకున్నాను. మీలో ఎంతమందికి పుల్ల గోంగూర అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా ట్రై చేస్తే ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇలా మిక్సీ గిన్నెలోకి అయితే కంప్లీట్గా నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకొని ఇప్పుడు దీన్ని అయితే మనం ఇలా అయితే మిక్సీ చేసుకున్నాము. చాలా మెత్తగా అయితే అయిపోయింది. నేనైతే నువ్వుల నూనె వేసుకొని పోపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర నువ్వుల నూనె ఉంటే కంపల్సరీ నువ్వుల నూనె వేసుకోండి ఫ్రెండ్స్. లేదు అనుకున్నవారు స్కిప్ చేసేయండి. మీరు ఏ నూనె వాడితే ఆ నూనె అయితే యూస్ చేయండి ఫ్రెండ్స్. అలా పోపులు వేసుకొని ఎండుమిర్చి వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఈ గోంగూర అనేది అందులో యాడ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఫైనల్గా ఇలా అయితే వచ్చింది ఫ్రెండ్స్. నేను మళ్ళీ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ అనేది మనకి బయటికి వచ్చే వరకు మనమైతే అలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. సిమ్లో పెట్టుకొని ఒక 5 to 7 minutes వరకు మనం ఉడికించి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే వేడివేడి అన్నంలో గోంగూర వేసుకొని, నచ్చిన వారు నెయ్యి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫైనల్గా మా గోంగూర పికిల్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్